చెప్పుకుందామా పిల్లలు? రాజుగారి వేట. అమరేంద్రపురి రాజ్యాన్ని పరిపాలించే ఇంద్రదత్త మహారాజుకు వేటంటే చాలా ఇష్టం. ప్రతిరోజు సమీపంలోని అరణ్యానికి వెళ్ళి జంతువులను వేటాడి వస్తూ ఉండేవాడు. ఇంద్రదత్త వేటమోజుకు అడవిలోని జంతువులన్నీ బలైపోయాయి. అయినా మహారాజును నివారించటానికి అందరూ భయపడేవాళ్ళు. ఒకసారి అడవికి వేటకు వెళ్ళిన ఇంద్రదత్త గుర్రం బెదిరిపోయి వేగంగా పరిగెడుతూ పడిపోవడంతో అదుపు తప్పిన మహారాజు కింద పడిపోయాడు. అతని తలకు బలమైన గాయం తగిలింది. అదే అరణ్యంలో ఆశ్రమం నిర్మించుకొని ఉంటున్న ఒక మునీశ్వరుడు అటుగా వెడుతూ గాయపడి స్పృహ తప్పిపడి ఉన్న మహారాజును చూసి శిష్యుల సహాయంతో ఆయనను తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. ఆకు పసరుతో ఆయన తలకు కట్టుకట్టి మూలికల రసం తాగించడంతో మహారాజు తేరుకొని స్పృహలోకి వచ్చాడు. తనను కాపాడింది ఒక మునీశ్వరుడు అని తెలుసుకున్న ఇంద్రదత్త ఆ మునీశ్వరుడికి నమస్కరించి, మునీశ్వర, ఈరోజు మీ దయ వల్ల నేను ప్రాణాలతో బతికి బయటపడ్డాను. నాకు ప్రాణదానం చేసిన తమరు నా వెంట రాజ్యానికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించి నేను ఇచ్చే కానుకలను పుచ్చుకోవలసిందిగా అర్థిస్తున్నాను అని వినయంగా పలికాడు. మునీశ్వరుడు, మహారాజా, నీవు రాజువు అనే ప్రత్యేకమైన కారణంతో నేను నిన్ను కాపాడలేదు. నీ బాణం దెబ్బకు గాయపడి ఉన్న జింకను కూడా నీ వలెనే కాపాడి చికిత్స చేశాను. నా దృష్టిలో ప్రాణులంతా సమానమే అన్నాడు మునీశ్వరుడు. ఆ మాటలతో ఇంద్రదత్త మహారాజుకు జ్ఞానోదయం అయ్యింది. ఆనాటి నుండి వేట మానుకొని అడవిలోని జంతువులను సంరక్షించసాగాడు. పిల్లలు, కథలో నీతేమిటి? జీవహింస మహాపాపం. సృష్టిలో ప్రాణులన్నీ సమానమే. జంతువులను కాపాడాలి. ప్రతి ప్రాణిని కాపాడాలి పిల్లలు. ఎదుటివారికి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయాలి. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం.